వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. తొండలు పట్టేటందుకు కొత్త కొలువులు. చల్లబడ్డాడు జీవన్ రెడ్డి సారు, సక్సెస్ అయిందన్నట్టు ఢిల్లీ టూరు. కేసీఆర్ చేస్తుండు డ్రైవింగ్, ఇక దింపుతాడో పార్టీ స్టీరింగ్. కేజ్రీవాల్ ది జారుతున్నదట ప్యాంటు, కోటు పెట్టుకోవచ్చు అన్నది బెల్టు. ఎర్రచీర కట్టుకునేదట సూరజ్ రేవన్న, ఒక్కొక్క నిజం బయట పడుతుందా ఏమన్నా? ఒక్కొక్కరు బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా 10,000కు 15,000కు ఏనో కాడ కొలువులు చేస్తుంటేనేమో మా రాజేష్ ఏమో ఈ కొలువు నేను చెయ్యా అని ఐడి కార్డు సెక్యూరిటీలో ఇచ్చేసి అట్నుంచి అటే అవతల పడ్డాడు. అరే, ఒక దిక్కు ఉద్యోగాలు లేక పోరగాళ్ళు రోడ్ల మీద తిరుగుతుర్రా అంటే ఈ మోతేవారి ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి పోయిండు. ఉద్యోగం సద్యోగం లేక ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏదో సమజైతలేదు. ఏం చేస్తుండో కదా మరి చూద్దాం. ఉండే కానీ ఇంతసేపు తప్పించుకొని పోయింది దొంగ మొక్కది. నువ్వు రా బయటికి రాగానే సంచిలు వేసుకొని ఊడేద్దా. అగో ఓ ఉడతలు పట్టే మొక్కపోడా, లుంగి కట్టి గాడేం చేస్తున్నావు? అగో వచ్చింది. అబ్బా మళ్ళా మిస్ అయింది. అనుకుంటూనే ఉన్నా టైం మీద వచ్చి మొత్తం చెడగొడతావని. రానే వచ్చినావు చెడగొట్టినావు. నేనేం చెడగొట్టినా? అసలు అక్కడేం చేస్తున్నావు నువ్వు? అప్పుడు చేయకు, అది ఎక్కడనే ఉన్నది. గంట సేపటి నుంచి సతాయిస్తున్నది. 2 సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నది. నువ్వు ఆగు. ఏం పడతావు? ఏం సంచిలేస్తావు? బల్లులు తొండలు పడుతున్నా. కాసుగాల నేనేదో ఉత్తగా ఉడతలు పట్టి ముఖం అన్నందుకు నువ్వు ఏకంగా తొండలు పడుతున్నావేంది? నీ ఉరుడికాయ ఉరుకుతున్నాయి. అవి కాసేపు నోరు మూసుకొని ఉండరాదు. అగదుడు ఎట్లు ఉరుకుతున్నాయో. అవ్వా చిచి నువ్వు నడవక్క నుంచి ముందు. అమ్మా, నీ ఊసిపోయిన బల్లితోక మొగపోడా, ఉద్యోగం మానేసి బల్లులు తొండలు పట్టుడైంది అసలు నువ్వు? నీ ఉద్యోగంతో ఏమొస్తుంది? తొక్క టెన్షన్ తోటి బీపీ వచ్చుడు తప్పితే. అదే బల్లులు పడితే బండిలు పైసలు వస్తాయి. తొండలు పడితే తట్టుకోలేనంత సంపాదన వస్తుంది. అంటే ఈ బల్లులు తొండలు పట్టడానికి నువ్వు ఈ ఉద్యోగం విడిచిపెట్టి పోయినవా? అసలు ఎవరు నీకు దిక్కుమాల పని గురించి చెప్పింది? హలో, మాటలు మంచిగా రాని. మా బాసులను ఏమన్నా అంటే ఊకునేది లేదు చెప్తున్నా. ఎవరయ్యా ఆ బాసులు? ఇంకెవరు? కొందరు బీఆర్ఎస్ లీడర్లు, కొందరు కాంగ్రెస్ లీడర్లు. అర్థం కాలే. ఏదో బల్లి మీదడు నీకేం అర్థమవుతుంది కానీ ఈ యాడ్లు చూడు తెలుస్తుంది. చూసినవా, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర తొండలు బల్లులు ఉడతలు పట్టేటోళ్ళు కావాలి. లోకల్ వ్యక్తులకి ప్రాధాన్యత అని పోస్ట్ పెట్టిండ్రు. మనకంటే లోకలోడు ఇంకెవడున్నాడు చెప్పిడా? అందుకే ఉత్తగా ఓడేందుకు డైరెక్ట్గా ఒక 4 తొండలు పట్టుకపోయి చూపిస్తే కొలువిస్తారు కదా అని ఉపాయం చేసిన. ఒకవేళ బీఆర్ఎస్ కొలువు సెట్ కాలేదనుకో, కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది చూడు, నాయకుల లాగుల్లో తొండలు వదిలేటోళ్ళు కావాలన్నట. ఎవరు ఎక్కడ వదులుకుంటే మనకేంది, పట్టుకపోయి వాళ్ళకి ఇస్తే అయిపోయాయి. ఒక్క నిమిషం ఆగు వచ్చింది. ఇవాళ నీ పని అయిపోయింది. అబ్బా మళ్ళా పోయింది ఇది. ఓ నీ తెలివి తొండలెత్తుకపోను. వాళ్ళేదో ఒకరినొకరు సెటర్లు వేసుకునే కానీ ఇంటర్నెట్లో పోస్టులు తయారు చేసి పోస్టులు పెడితే నువ్వు నిజంగా కొలువులు ఇస్తారనుకుని ఉరికినవా? అదేంటి కొలువియరా? పిచ్చోడా, ఈ మధ్యన తెలంగాణలో గడికొకసారి కరెంట్ కట్ అవుతుంది ఎందుకు అని అడిగితే ట్రాన్స్ఫార్మర్ల మీద తొండలు ఉడతలు బల్లులు తిరుగుతున్నాయి కాబట్టి కరెంట్ కట్ అవుతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రని ఆ స్టేట్మెంట్ని ఎక్కిరించుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు దానికి పోటీగా బీఆర్ఎస్ లీడర్ల లాగులలో తొండలు వదిలేటోళ్ళు కావాలి అని కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోస్టులు అవి గంతే. నిజమా? రిపోర్టింగ్ టు వాణి. ఇవాల్టి వార్త ఏంటంటే, హలో ఎవరు బాబు నువ్వు? మా రాజేష్ రిజైన్ లెటర్ ఇచ్చిండు ఆల్రెడీ. వాణి నీ దండం పెడతా అట్లా నాకు ప్లీజ్. వస్తున్నా, నా పొట్ట మీద కొట్టక. నేను కొట్టుడు అటెంకా, ఆ తొండ నిన్నే చూస్తున్నది, మీద దునికేటట్టున్నది చూసుకో. ఇదేంటిది, నా లాగులో చొరేటట్టు చూస్తున్నది. ఉరుకురోయ్. ఆ 9 రోజులు ఏం జరిగింది? ఎవరు ఎవరితో మాట్లాడినరు? ఏం మాట్లాడినరు? పోలీస్ ఆఫీసర్ ఎందుకు లేట్ చేసిండు? పిన్నెల్లి మీద కేసు పెట్టమని ఆ పోలీసుకు ఎవరు చెప్పిండ్రు అని క్వశ్చన్ చేస్తున్నాడు అంబటి రాంబాబు.
కావాలనే పిన్నెల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసిరని అంటున్నాడు. ఈ కేసు అనేది ఇట్ ఇస్ ప్యూర్ బెయిలబుల్ కేసు. ఏది ఈవీఎం కేసా? అది ఓకే, ఇంకా వేరే కేసులు పెట్టిరు కదా. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. ఒకటి కాదు, 2 పెట్టారు. ఆ కేసులు ఎవరు పెట్టిర్రు? ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల దాకా ఏం చేసిండు సార్? వారం, వర్జం, ముహూర్తం, జాతక చక్రం చూసుకొని కేసు పెట్టిండా ఏంది? వాట్ ఇస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. అట్లా కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ 9 రోజుల దాకా ఏం చేసి ఉండొచ్చు అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్ తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు. అట్లా చెప్పుర్రి. అందరు ఏకమై పిన్నెల్ని ఎట్లా లోపటేయాలని బాగా ఆలోచించి ఈ ఉపాయం చేసినట్టున్నది. అమ్మో, చిన్నోళ్ళు కాదు. అప్పుడు ఎట్లుండే కేసీఆర్, ఇప్పుడు ఎట్లున్నాడు కేసీఆర్? అవును, సీఎం పోస్టులు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పని ఈ పని అని మస్తు బిజీగా ఉండేటోడు. ఎవరైనా కలుద్దామన్నా అంత టైం ఉండేది కాదు. కానీ అదే ఇప్పుడు సార్ పవర్లో లేకపోయేసరికి మస్తు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు టైం అంతా కార్యకర్తలకు ఇస్తున్నాడు. ఇట్లనే మమ్మీ నేను కేసీఆర్ సార్ని కలిసినా అనుకుంటా మస్తు సంబరపడుకుంటా సంకలు గుద్దుకుంటారు చాలా మంది. అవును, ఈ నడుమ కార్యకర్తలకు మస్తు టైం కేటాయిస్తున్నాడు కేసీఆర్ సారు. ఎర్రవెల్లిలున్న ఇంటికే సారు అభిమానులు కట్టకట్టుకొని కలిసిపోయి మంచిగా మనసారా పురుసతిగా మాట్లాడి ఫోటోలు దిగొస్తున్నారు. తెలంగాణలో సార్కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలియందా? సారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయితే టీవీల ముందు అతుకుపోయేటోళ్ళు, సార్ చెప్పే ముచ్చట్లు మంచిగా వినేటోళ్ళు, సార్ జోకులేస్తే నవ్వేటోళ్ళు. ఇప్పుడు పవర్ లేకున్నా సార్ అంటే అభిమానం ఉన్నది కాబట్టి ఆ ఉక్కు గుండె నొక్క సారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది అనుకుంటా సారు పాట పాడుతున్నారు. ఇట్లా ఓ దిక్కు కార్యకర్తల్ని కలుసుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ లీడర్లతోని వరుసగా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నాడు సారు. ఈ నడుమ పోషారం సారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ నిడిచిపెట్టి పోయిన రాయే. ఇంకా కొందరు పార్టీ మారుతారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి కాబట్టి అందరితో పిలిచి మాట్లాడి ధైర్యం చెప్పిండు. మొత్తానికి సారే డైరెక్ట్ కార్ స్టీరింగ్ నిప్పుకుంటా డ్రైవింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అన్నట్టు ఈ ఫోటో ఎక్కడది అనుకుంటురా? సార్ కాలు మంచిగా లేక షానొద్దులు కట్టెబట్టుకొని నడిచిండు కదా. అయితే ఇప్పుడు కట్టె లేకుండా నడుస్తుంటే డాక్టర్లకు ఇట్లా మాన్యువల్ కార్ నడపమని చెప్తే ఇట్లా సొంత ఓమ్ని వ్యాన్ నడిపిండు. మరి చూడాలే ముందు కేసీఆర్ సార్ రాజకీయ ప్రయాణం ఎట్లుంటది, అడ్డొస్తున్న స్పీడ్ బ్రేకర్లను ఎట్లా దాటుకొని పోతాడో. దేశంలో మొత్తం లోక్సభ ఎన్నికల హడావిడి నడుస్తే కర్ణాటకలో మాత్రం సగం రాజకీయం నడిచింది, సగం దేవేగౌడ మన్వల్ల పంచాయతీ నడిచిందుల్లా. అరెస్టులు, స్టేషన్లకు పోవుడు, కాంగ్రెస్ దేవేగౌడ పార్టీ లీడర్లు తిట్టుకునుడు ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉన్నది. ప్రజ్వల్ రేవన్న పంచాది ఓ సంచలనం అయింది కదా. అగో ప్రజ్వల్ రేవన్నకు మించి ఇప్పుడు ఇంకో లీడర్ పంచాది సంచలనం అవుతుంది. ఇంతకు ఏందంటారా? అయితే ఈ ముచ్చట చూడుండ్రి, అటెంక సీదా వార్తలకు పోదాం. సేమ్ డిట్టో ఇట్లనే తెలిసిపోయింది. దేవేగౌడ మనవడు ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న కథ కూడా. కండ్లకు కాటుక, కన్నురెప్పలకు మస్కర, మంచిగా ఐబ్రోస్ చేసి పెన్సిల్ తోని దిద్దుకొని కత్తి లాంటి కండ్లు ఇంకింత ఖతర్నాక్గా కనబడేటందుకు ఐలైనర్ కూడా పెట్టేదట. పోనీ ఇంతటితోనన్నా ఆగేదా అంటే అదిరిపోయే ఎర్రచీర కట్టుకొని ఫామ్ హౌస్ లో పసుపు పూసుకొని పట్టీల చప్పుల నడమ పరుగులు పెట్టేదట. ఇక అమావాస్య, అందులో మళ్ళీ ఆదివారం అయితే చాలు వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండేదట. ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అవ్వడంతోని బయటికి భయం లేకుండా చెప్పిన కార్యకర్త ముచ్చటను పోలీసులు బయటికి ఇడిచిండ్రు. ఇప్పుడు చీర కట్టుకొని, గాజులేసుకొని, లిప్స్టిక్లు పూసుకొని దిగిన ఫోటోలు ఆయన ఫోన్లో కోకొల్లలుగున్నాయట. ఆగండి, ఆయన పొలిటికల్ లీడరు, మీదికెంచి మగ మనిషి, ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే బరాబర్గా చేసిండట. 2019లో ఒక కార్యకర్త పార్టీ పని మీద కలిసేటందుకు పోతేనట విజిటింగ్ కార్డు ఇచ్చి ఫోన్ నెంబర్ తీసుకొని ఐ లవ్ యూ అని కిస్ పెట్టే సింబల్ పంపి మరి ఆఫీస్కు పిలిపించుకొని కాల్
మళ్ళీ వస్తామనేదట. ఇప్పుడు ఇదే చర్చ దేశం మొత్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు బయటకు వచ్చుడుతోని ఇదే ఆరోపణలు చేసి ఆయన భార్య విడాకులు తీసుకున్న విషయాలు మళ్ళీ వార్తల్లోకి ఎక్కి సూరజ్ రేవన్నకు సురకలు పెట్టినంత పనిచేస్తున్నాయి. మరిగా ఎందుకు ఇట్లా చేసిండో, ఇది ఏం అలవాటో గాని ప్రజ్వల్ రేవన్న సూరజ్ రేవన్న చేయంగా నాయన రేవన్న పరిస్థితి రెంటికి చెడ్డ రేవడయ్యి పొలిటికల్ గేమ్ కు పోగబెట్టినట్టు అయింది. మరిగా ఎట్లా బయటపడతారో ఏమో గాని భలే కేసులు ఇరుక్కపోయినరు పోండి. ఊ అంటావా అన్న ఊ అంటావా అన్నా అని ఎంతమంది లీడర్లు వచ్చి అడిగినా, ఎంత బుజ్జగిచ్చినా, ఎన్ని తీర్ల నచ్చజెప్పినా ఊ ఊ అనేదే తప్పితే ఊ అనేది అసలుకే అనలేదు కాంగ్రెస్ జీవన్ రెడ్డి సారు. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తా, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా అని ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చి తీరా జగిత్యాల టు హైదరాబాద్ టు ఢిల్లీకి జరిగిన ప్రయాణంతోని పాపం సల్లార్న నిప్పు లెక్కన సైలెంట్ అయిండు. ఎండాకాలంలో ఎండలు మండి మండి ఉన్నట్టుండి సడన్ గా శినుకులు పడి చల్లబడ్డట్టే అయింది కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కథ. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిన్నటిదాకా మామూలుగా వేడా మామూలు కథనా? మరి జరిగిన ఒక పరిణామాలు నాకు ఏది ఇస్తుంది, కొంత మనస్తాపానికి గురైన నేను నీ శాసన సభ్యత రాజీనామా చేయాలని భావించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నతోటి చెప్పలేనంత కోపం చేసిన జీవనన్న గౌరవం లేని కాడ గతి లేకుండా నాకు ఎమ్మెల్సీ వద్దు ఏమొద్దు అని రాజీనామా కోసం పేపర్ ఎన్నికలు ఆడుకునే కాడికి వచ్చింది. అప్పటికే జగిత్యాలలో ఆయనను కలిసేదానికి చాలా మంది అభిమానులు వచ్చిండ్రు. ఇక కథ ఎట్లనో ఉన్నది. క్లైమాక్స్ లో కూల్ చేద్దామని కాంగ్రెస్ సీనియర్లు కథన రంగంలోకి దిగి హైదరాబాద్ లో ఆయన ఇంటికి పోయి బుజ్జగించిన అనే అన్నాడు. ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది. ఇక ఇంతలోనే ఢిల్లీ నుంచి పిలిపొచ్చేసరికి డల్లుగున్నా పోవాలి కాబట్టి పోయి పెద్దలతో మాట్లాడిండ్రు. మరి వాళ్ళు ఏం చెప్పిండ్రో ఏం హామీ ఇచ్చిండ్రో గానీ మొత్తానికి కూల్ అయిండు సారు. ఇక దీంతో జగిత్యాలలో మొదలైన పంచాయతీ వయా హైదరాబాద్ గా ఢిల్లీలో ముగిసిందన్నట్టు. వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. కానీ ఇదే కూల్ అయ్యేదేదో మొదటి రోజే అయితే 3 రోజులు టైం వేస్ట్ కాకపోయేది, ఢిల్లీకి పోయి రాను విమానం ఖర్చులు కాకపోయి ఉండేటి. సరే ఏదైతే ఇందులేంరి, మొత్తానికైతే క్లైమాక్స్ ఖతర్నాక్ గుండోడితోటి కాంగ్రెస్ వాళ్ళు ఖుషి అవుతున్నా ఇట్లనే చేస్తే ఇట్లాంటి పంచాదులు మళ్ళా రాకుండానైతే ఉండయి. అంతే కదా పబ్లిక్. జైలున్న కేజ్రీవాల్ కు ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే అంత పెద్ద సమస్య వచ్చిందుల్లా. అట్లని ఆరోగ్య సమస్య కాదు, రాజకీయ సమస్య అంతకంటే కాదు. మరి కేసుకు సంబంధించి ఆధారాలు ఏమన్నా దొరికినాయంటే అసలు కేసు ముచ్చటనే కాదు. మరి ఇవన్నీ కాకుండా ఇంకేం సమస్య అంటే వేసుకునే ప్యాంటే సమస్యనట. కేజ్రీవాల్ కు క్రేజీ సమస్య వచ్చి పడ్డది, అదే ప్యాంటు సమస్య. అగో ప్యాంటు సమస్య ఏంది? జైల్లో సార్ను ప్యాంట్ వేసుకోకుండా నిక్కర్ వేసుకోమని ఎవరన్నా నిక్క పొడుపు మాటలు అంటున్నారా అంటే కాదట. సారుకు ప్యాంట్ వేసుకున్నా ఒంటి మీద ఆగుతలేదట, జర్రు అని కిందికి జారిపోతున్నదట. నిక్కా తక్కువ పడితే ఇది కూడా ఒక సమస్య అని జారుతున్న ప్యాంటును మీదికి జరుపుకుంటే మీరు నవ్వుకోవచ్చు, కానీ ఇది మస్తు ఇబ్బంది పెడుతున్నదట. సార్ను జైలుకు పోతున్నప్పుడు కిందికే జారుతున్నదట. అరే ఎన్నిసార్లు అని మీదికి జరుపుకోవాలి, అట్లనే పట్టుకొని ఎంతసేపు అని నడవాలి? అదే ఒక బెల్ట్ ఉంటే పెట్టుకుంటా కదా అంటే ఆ ఉన్న బెల్ట్ను జైల్లో ఆఫీసర్లు తీసుకున్నారట. అందుకే నాకు ప్యాంటుకు పెట్టుకోవడానికి బెల్ట్ కావాలి అని కోర్టును కోరిండు. ఈ జారుతున్న ప్యాంటు సమస్యను జాగ్రత్తగా పరిశీలించి కేజ్రీవాల్ సార్కు బెల్ట్ ఇవ్వమని చెప్పింది కోర్టు. అట్లనే ఇంటికాడ నుంచి వచ్చిన బువ్వనే కావాలి, కళ్ళద్దాలు తెచ్చుకొని పెట్టుకోవాలి, డాక్టర్లు చెప్పిన మందులు వేసుకోవాలి, రోజు భగవద్గీత చదవాలి, అవన్నిటికి కూడా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును కోరితే ఓకే అన్నదట. మొత్తానికి కేజ్రీవాల్ సార్ సమస్య జారిపోకుండా ఆగిపోయింది. ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన అనే పాట వేసుకొని వానల డాన్స్ వేసుకుంటా వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఇష్టంగా పోస్ట్ చేద్దాం అనుకుంటే ఇడొక పిల్ల పరిస్థితి ఏమైందో చూస్తే మీ గుండెల్లో పిడుగులు పడతాయి. ఉల్లా ఇంతకు ఏమైందంటారా? చూడండి, మీకే అర్థమవుతుంది. వామ్మో, నీ రీల్స్ కాలిపోను. కొంచెం అయితే పిల్ల మీద పిడుగుపడి పానాలు పోయేటి. ఇంచుల మిస్ అయిందుల్లా. భయంతో దెబ్బకు లోపల కురికింది పిల్ల. ఇది బీహార్ రాష్ట్రంలా. చిన్నగా వాన పడుతుంటే చిందులేసి రీల్స్ వేసి చిన్న సెలబ్రిటీ అయిపోదాం అనుకున్నది. అందుకే వానల్నే బిల్డింగ్ ఎక్కి బిరబిరా ఎగురుదామని పోతే ఇంతల్నే పెద్ద పిడుగుపడి పిడాత పానాలు దిద్దామని చూసింది. అది కూడా పక్కనే ఉన్న రేకుల షెడ్డు మీద. ఇక మెరుపుకు ఆ సప్పుడుకు జల్లు అన్న పిల్ల
ఏం గింత ఆలోచించకుండా ఇంట్లో కురికింది. కాకపోతే ఆ పిడుగుపడ్డ వీడియో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలేటాలకు మస్తు వైరల్ అయింది. కాకపోతే రీల్స్ మీద గింత పిచ్చి అవసరమా అని నెటిజన్లు పిడుగుపడ్డ దానికంటే ఎక్కువ కోపం చేస్తున్నారు. మరి కాదా, వానల రీల్స్ అవసరమా ఏందో ఈ పిచ్చి. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోలో ఇంకిన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.